అమరావతిపై జగన్ తీసుకున్న మరో యూటర్న్ వైసీపీ నేతలకి షాక్ ఇచ్చింది. 3 రాజధానుల ప్లాన్ ని ఏపీలోని అన్ని ప్రాంతాల ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరించారు. అటు కర్నూలులో, ఇటు విశాఖలో వైసీపీని ఊడ్చేశారు. ఇంత ఘోరమైన ఫలితాలొచ్చినా జగన్ మాత్రం అమరావతిని వ్యతిరేకించాలనే ఫిక్స్ అయ్యారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే వైసీపీ నుంచి వినిపిస్తున్న సమాధానం ఆశ్చర్యం కలిగించక మానదు. 5 ఏళ్ల పాలనలో అమరావతిని నాశనం చేసి రైతులను అణిచివేసి జగన్ ప్రభుత్వం అనుసరించిన దారుణ విధానాలను అక్కడి ప్రజలు ఇప్పటికీ మర్చిపోరు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి జై కొట్టినా వైసీపీకి ఒరిగేదేమీ ఉండదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసి రైతులను అవమానించి అణిచివేయడం ద్వారా ఘోరమైన తప్పు చేశామని వైసీపీ వర్గాలు ఒప్పుకోవడం వరకు బాగానే ఉంది. కానీ అదే తప్పుని ప్రతిపక్షంలోనూ రిపీట్ చేస్తామని చెప్పడమే విచిత్రం. రాజధానిని వ్యతిరేకించి రైతులకు నష్టం చేస్తే వైసీపీకి జై కొడతారని అనుకోవడం హాల్యూజినేషన్ అవుతుంది. ప్రభుత్వం 2వ విడత భూ సమీకరణ నిర్ణయంపై రాజధాని రైతుల్లో వ్యతిరేకత వస్తుందని జగన్ అండ్ కో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే భూమినిచ్చిన రైతుల్లో ఇంకా రాజధాని డెవలప్ అవ్వలేదనే అసహనం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, అందుకే అమరావతిపై జగన్ కుట్రలు చేయడం కరెక్ట్ అని వైసీపీ వర్గాలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం విఫలమైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ ఆశించిన విధంగా లేవు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి. 2 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుంది. ఇలాంటి సమయంలో పనిగట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేసి రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటే అది వైసీపీకి నెగిటివ్ అవుతుందే కానీ పబ్లిక్ లో ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు కాబట్టే గత ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఇప్పటికీ పబ్లిక్ ఒపీనియన్ పట్టించుకోకుండా లాజిక్ లేని విధానాలతో ఏదో మ్యాజిక్ జరిగిపోతుందనే భ్రమంలో ఉంటే వచ్చేసారి 2-1లో 1 పోవడం ఖాయం. సింగిల్ సింహం కాస్త ఏక్ నిరంజన్ అయితే ఆ తప్పు ఎవరిదో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరమూ లేదు.